తో చెప్పు చేతల్లో వాళ్ళు ఎందుకు అలా బలిపశువులు అవుతున్నారు అనేది మనం ఇక్కడ చాలా స్పష్టంగా చూడాలి. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు అవినీతికి పాల్పడుతున్నారో ఇప్పుడు మనం మాట్లాడుకున్న మిత్రులు చెప్పిన అన్ని అంశాలు కూడా అందులో భాగమే. డబ్బు కాసుపడో పదోన్నతులకో లేదంటే ఇంకా రకరకాల ప్రలోభాలకి లోనయ్యి ఈ విధంగా అధికార పార్టీ తొత్తుల్లాగా మారి ఇవాళ బ్యూరోక్రసీ మొత్తం కూడా భ్రష్టు పట్టిపోయింది. అన్ని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా రాష్ట్ర స్థాయి నాయకులంతా కూడా ఈ బ్యూరోక్రసీ అంతా కూడా చాలా వరకు 90% భ్రష్టు పట్టిపోయింది. ఏదో ఒక 10% నీతి నిజాయితీలుగా సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ 90% భ్రష్టు పట్టిపోయింది. ఇది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. దీన్ని చాలా తీవ్రంగా అధికారులకి మీరు పోలీసు వ్యవస్థని కంట్రోల్ చేయలేకపోతే రాజీనామాలు చేసి వెళ్ళిపోండి అన్నారు. అంటే కోర్టులు కూడా చెప్తున్నా కూడా ఏమి చలనం లేదా? లేదమ్మా, వీళ్ళన్నిటికీ సిగ్గొదిలేశారు. అట్లా ముఖ్యమంత్రి ఎలా అయితే జైల్లో ఉండి ప్రజల సొమ్ము లక్షల కోట్లు దోసేసి జైల్లో ఉండి నాకేమీ తెలియదు అన్నట్టుగా అంతా పైవాడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అనే ఒక చిరునవ్వు నవ్వుతో ఎలా అయితే సిగ్గొదిలేసి పరిపాలన చేస్తూ ఉన్నాడో, వీళ్ళు కూడా తండ్రి తగ్గ కొడుకులాగా ముఖ్యమంత్రి తగ్గట్టు అధికారులలాగా తయారయ్యారు వీళ్ళు. ఆయన చెప్పిందే వేదంలాగా ఆయన కన్నుసాగల్లోనే ఇప్పుడు. ఎందుకంటే మనం చూసాం, ఇతను అసలు అధికారంలో లేనప్పుడే ఐపీఎస్ ఐఏఎస్లో కొంతమంది జైలు పాలైపోయారు. శ్రీలక్ష్మి లాంటి వారు కావచ్చు, చాలామంది. ఏది అధికారం ఇతను అసలు అధికారం అనుభవించిన రోజుల్లోనే 15 ఏళ్ల క్రితం. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా కొంతమంది శ్రీలక్ష్మి గారు లాంటి వాళ్ళు ఇవాళ ఆవిడలాగా బలిపశువులు అవడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా రేపు జనసేన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వీటన్నిటి మీద ఎంక్వైరీ చేసి ఎవరైతే ఈ అవినీతి ఉచ్చులో కూరుకుపోయి ఈ విధంగా దొంగ ఓట్లు తయారు చేయడానికి సహకరించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎలక్షన్స్ని జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంటారు. వైజాగ్ లో పవన్ కళ్యాణ్ గారిని కట్టడి చేసినప్పుడు కానీ, లేకపోతే ఇవన్నీ ఎలక్షన్స్ కి ముందు ఇవన్నీ కూడా ఎప్పుడో. కానీ ఇప్పుడు 2 నెలల్లో ఇంకా కట్టడి ఎలా చెయ్యాలి, ఎవరెవరిని ఎక్కడ ఆపాలన్న దాన్ని స్కెచ్లు వేసుకుని ముగ్గులు వేసుకుని మరి వెళ్తున్నారు. అక్కడ ఏం చేస్తారు? ఖచ్చితంగా అమ్మా, దాని మీద కూడా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఇటీవల కాలంలో కేంద్ర ఎలక్షన్ కమిషనర్ గారిని కలిసి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల నుంచి గురించి చాలా వివరంగా వారికి చెప్పడం జరిగింది. అట్లాగే అంటే ఇక్కడ మనం చేసే పని ఏంటంటే ప్రతిపక్షాలుగా వాళ్ళు చేస్తున్న తప్పుల్ని ఏలెత్తి చూపించడం తప్పితే ఇక్కడ మనం చేయగలిగింది ఏమి లేదు. కానీ దాన్ని ప్రజలకి తెలియపరచాల్సిన అవసరం ఉంది, పై అధికారులకి తెలియపరచిన అవసరం, కేంద్ర అధికారులకి. ఆ విధంగా మనం తెలియపరిచాం. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంచాలి, ఎలక్షన్ కమిషన్ దీని మీద చాలా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకోవాలని చెప్పి ఇటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు జాతీయ ఎలక్షన్ కమిషన్ అధ్యక్షుల వారు వాళ్ళందరూ కూడా కలిసి వినతి పత్రాలు ఇచ్చి ఈ ఎలక్షన్ సజావుగా జరగాలని చెప్పి కూడా వారు విన్నవించుకోవడం జరిగింది. ఖచ్చితంగా బీజేపీ కూడా దీని మీద దృష్టి పెట్టి సజావుగా ఎలక్షన్ జరిగే పనిచేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఎవరైతే ఈ అవినీతికి పాల్పడే అవినీతికి ఆశపడి అంటున్నారా, ఒకటి సరే నేను బీయింగ్ లేడీ కొన్ని మాట్లాడలేకపోతున్నాను, వెంట్రుకు కూడా పీకలేరు, అలాంటి అయితే మామూలు వాళ్ళు మాట్లాడలేరు, మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఇవన్నీ చూసుకుని ఈ ధీమాతో అంటున్నారా? సింగిల్గా రండి, మీకు ధైర్యం లేదా అని అంటారు కదా. మరి ఇప్పుడు పొత్తుల ఆవశ్యకత, బీజేపీ ఎందుకు అవసరం, మీరందరూ ఎందుకు వెళ్ళాలన్నది ప్రజలకు చెప్పాలి కదా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు. ఖచ్చితంగా అమ్మా, మీరు జగన్మోహన్ రెడ్డి గారి మాటలో ఒక 6 నెలల కింద చూసుకున్నట్టయితే, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళ నాయకులు 6 నెలల క్రితం మాట్లాడిన మాటలకి ఈ రోజుకి అసలు సంబంధం లేకుండా ఉంది. ఆ రోజు టాప్ టు బాటం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి గ్రామ స్థాయి పార్టీ అధ్యక్షుడు కూడా ఏం మాట్లాడేవాడు అంటే 175కి 175 అని మాట్లాడేవాడు. తర్వాత ఏ స్థాయికి వచ్చారంటే ఒక నెల రోజుల క్రితం వాళ్ళ క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు వాళ్ళ సహచర మంత్రులకు చెప్పాడంట, మీరేంటి అందరూ ఆందోళనలో ఉన్నారు, మీరు ఆధారపడమాకంటే ఖచ్చితంగా 90 సీట్లతోనే మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని స్వయాన ముఖ్యమంత్రి గారే, అంటే 175 కానీ 90కి ఆయన మాట్లాడుతుంటేనే ఒక్కసారికి ఉలుక్కు పడ్డారంట మంత్రులని అక్కడ ఉన్న అధికారులు కూడా. ఇదేంటి 175 అన్నాడు, 90లో గెలవడం అంటే అది ఆల్మోస్ట్ మన గవర్నమెంట్ పోయినట్టే, ఆయన 190 వచ్చిందని. ఇవాళ ఏ స్థాయికి వచ్చారంటే ఖచ్చితంగా
ఎంతో కొంత బయటపడతాం అనే స్థాయికి వచ్చారు వాళ్ళు. ప్రజాస్వామ్యంలో 175కి 175 వస్తుందని ఎప్పుడైతే ముఖ్యమంత్రి అన్నాడో అతను ఓటమిని అంగీకరించాడు. ఎందుకంటే అది కుదరని పని. 175 150 వస్తుంది అనేది ప్రపంచంలో ప్రజాస్వామ్యంలో ఎక్కడ కుదరదు. అది కుదరని మాట ఆయన అన్నాడు అంటేనే ఆ రోజుతోనే అతని పతనం మొదలైంది, అతను ఓటమిని అంగీకరించినట్టు. ఇవాళ ఏ స్థాయికి వచ్చారంటే ఎంతో కొంత కనీసం మేము ఎంత ఓడిపోయినా 60-70 సీట్లు తెచ్చుకుంటాం అనే స్థాయికి వచ్చారు. అంటే వాళ్ళకే భయం పట్టుకుంది, ఓటమిని అంగీకరిస్తున్నారు. ఆ ఓటమిని ఎట్టగట్ట బయటపడి ముందుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ అధికారులందరూ కూడా ఏ విధంగా మనం ఫామ్ 6-7 దుర్వినియోగం ఏ స్థాయిలో అవుతుంది, వై నాట్ 175 ధీమా వెనక ఇదే అని అంటున్నప్పుడు అందరికీ కీలక స్థానాల్లో ఇప్పుడు ఈ నియామకాలు ఇలా జరిగినప్పుడు మీరందరూ ఇలా ఉంది ఇలా అని ఏదన్నా మార్చమనో లేకపోతే ఒక లిస్టు ప్రిపేర్ చేసో అమిత్ షా గారిని ఏమైనా కలుస్తారు? అందరూ కలిసి వెళ్ళి ఇదిగో ఇలా ఉంది పరిస్థితి, ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి అటు అమిత్ షా గారి దృష్టికి తీసుకెళ్ళి? ఖచ్చితంగా గతంలో కూడా ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పెద్దలకు తెలియపరచడం జరిగింది. ఖచ్చితంగా అప్పుడు ఇంకా ఎలక్షన్ సమయం ఉంది కాబట్టి వీటన్నిటిని కూడా నిశ్శబ్దంగా పరిశీలిస్తున్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా